దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధన పాఠ్య భాగము అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే ఆత్మ ఫలాలను అక్కడ మనం చూస్తాం. 9 ఆత్మ ఫలాలు, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఈ ఆత్మ ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు అంటే దేవుని యందు అంటుకట్టబడి దేవునికి హత్తుకుని జీవిస్తూ ఆ ప్రేమను, దేవుని ప్రేమను, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని అందరికీ పంచుతూ ఆత్మలో వర్ధిల్లగలిగే వారిని గూర్చి ఈ ఆత్మ ఫలాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రేమ కలిగి ఉండాలని, సంతోషాన్ని, సమాధానాన్ని అందరికీ పంచాలని, మీరెల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలని, దయ కలిగి ఉండాలని, దీర్ఘశాంతం కలిగి ఉండాలని ఈ ఆత్మఫలాలను గూర్చి మనం అనేక మార్లు విన్నాం. అయితే ఆత్మఫలము అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆత్మఫలమును గూర్చి వివరిస్తూ, మీరు ఫలించే వారిగా ఉంటేనే నావారు, మీరు ఫలించకపోతే నావారు కాదు అని. ఈ ఫలించడము అంటే ఏంటి? లోక సంబంధమైనటువంటి ఆ శరీర కార్యాలని వదిలేసి ప్రేమ, సంతోషము, సమాధానము అనే వాటిని మనం ధరించుకొని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ శరీర కార్యాలు ఉన్నంత వరకు మనం దేవునిలో అంటుకట్టబడి ఉండలేమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీర కార్యాలు నెరవేర్చేవారిగా మనం ఉన్నంతసేపు దేవునికి వేరే మనం ఏమీ చేయలేము. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని హత్తుకోవాలని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన రీతిగా మీరు నాయందుంటే బహుగా ఫలిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫలము అనుభవించాలి అంటే పాటు పడాలి. పాటు పడిన వాడే ఫలాన్ని అనుభవించడానికి యోగ్యుడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనం పాటు పడకుండా ఈ ఫలాన్ని అనుభవించాలని కోరుకోవడం ఎంతో శోచనీయమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాటు పడాలి అంటే దేవుని సేవను, దేవుని పరిచర్యను మనం జరిగించాలి. అలాగే ఎదుటివారి పట్ల దయగలిగి, ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నా యందుంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఆత్మలతో మాట్లాడిన ఏది చేసినా నాకు వేరుగా ఉండి మీరు ఏదైనా చేసిన ఎడల మోగిడు కంచు గనగనలాడు తాళాలై మీరు ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలాలు కలిగి మనం ఎల్లప్పుడూ ఫలించేవారిగా ఉండాలంటే అవన్నీ మనం ధరించుకొని పరిశుద్ధాత్మ దేవునికి దగ్గరగా ఉండి మనము నిత్యరాజ్యానికి వారసులుగా తయారవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి మంచి ధన్యత మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. కృప